అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్ననే మీ ఊరికి చక్రపాణి వచ్చిపోయినట్ట కదా, ఏం చెప్పినా నువ్వు కానీ ఇప్పుడు నీ చెంచాలు ఉన్నారు ఊర్లో, ఈ 5 ఏళ్ళలో నువ్వు నీ చెంచాలు ఏం చేశారు? ఇప్పుడు నేను అడుగుతున్నా, సిటీ ఉన్నా కూడా ఏం చేసావు నువ్వు? ఈ గ్రామానికి, అమలాపురం గ్రామానికి, వెంకటాపురం గ్రామానికి, శ్రీపతిపేట గ్రామానికి, కృష్ణాపురానికి, సిద్ధాపురం నుంచి ఈ 5 గ్రామాలకు దాదాపు 5-6 వేల ఎకరాల భూమి ఉంది. నీళ్లు పారించే ఇంగీత జ్ఞానం నీకేమన్నా ఉందా? సిద్ధాపురం నేను తయారు చేసిన రోజు, ఆ రోజే చంద్రబాబు నాయుడు గారితో అక్కడే ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చినప్పుడు మనకు ఈ గ్రామాలకు కూడా సాగునీరు ఇవ్వాలి, ఈ ప్రాంత రైతులు కూడా బాగుపడతారని చెప్పేసి మాట తీసుకొని ఆ రోజు టెండర్లు కూడా పూర్తి చేసి టెండర్లు పిలిచే దశలో ఎలక్షన్లు వచ్చినాయి. మరి నువ్వు కూడా తిరిగినావు 4-5 సార్లు చక్రపాణి రెడ్డి, అవునా? పోయి వచ్చినావు, యాడికి పోయి వచ్చినావు? నాకేదో పాపం చెప్తాను, చక్రపాణి రెడ్డి కూడా వచ్చినారన్నా వాళ్ళ చేపించానంట అని. నీ అబద్ధాలు కూతలలో నమ్మి పాపం ఇదిరేసిన గ్రామం ఎప్పుడు కూడా మనకు మైనస్ రాలే. ఇట్లాంటి ఊర్లో కూడా మీరు నమ్మి మోసపోయినారు, అవునా? ఈ దరిద్ర మాటలు నమ్మి ఇందిరేశ్వరంలో కూడా మనకు మైనస్ వచ్చిందంటే ఇంకా ఎంత నమ్మినారో చూడాలి మీరు, అవునా? ఆ నమ్మకాన్ని ఏ రకంగా కూడా వీళ్ళు నిలబెట్టుకోకుండా రైతుకు, రైతాంగానికి, అందుకే మొన్న అడిగిన ఆ పద్మసర రాజేశ్వరు మా నాయన ఉన్నప్పుడు చేశాడు విధవాన్ని, ఎప్పుడైనా చూసినవా దాన్ని, అవునా? ఈసారి మీకు ఇదే మాట ఇస్తా ఉన్నా, రేపు నీ అభిమానంతో ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, దీన్ని ఎవడు ఆపలేడు. తప్పకుండా సిద్ధాపురం నుంచి ఏదైతే ఈ 5 గ్రామాలకు సంబంధించిన కాలువ ఉందో ప్రత్యేక తూము ఒకటి ఏర్పాటు చేసి ఆ కాలువ ద్వారా ఈ అన్ని గ్రామాలకు సాగునీరు ఇస్తాము. దీంతో పాటు వడ్డరామపురం కూడా పోవడానికి అవకాశం ఉంది కాబట్టి పద్మరావు చెరువు నుంచి దానికి కూడా ఏర్పాటు చేస్తాము. ఆత్మకూరు మండలంలో ఇక మీదట ప్రతి గ్రామంలో రైతులకు నీళ్లు వచ్చేలాగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. దాన్ని ఆపేది మాత్రం ప్రసక్తే లేదు, అది కంప్లీట్ చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయి ఉండాలనేది ప్రధానంగా కూడా మనం సూపర్ 6 లో కూడా తీసుకున్నాం. మీకు అందరికి కూడా ఇల్లు తిరిగినప్పుడు సూపర్ 6 లో కూడా చెప్పినాం అది ఆ విషయము. రేపు ఖచ్చితంగా అదే చేయబోతా ఉన్నాం. ఈ మహానుభావుడు వచ్చినాక అనేక పథకాలు ఆపేసినాడు, అవునా? ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి డబ్బులు ఇచ్చినాం, మైనార్టీలకే కాదు మిగతా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినాం. దుల్హన్ పథకం మీకే కాదమ్మా, మిగతా వాళ్ళకు కూడా ఇస్తే ఏమన్నా దుల్హన్ పథకం వస్తుందా మీకు? ఇప్పుడు వచ్చిందా? మన ఊర్లో ఎంతమందికి వచ్చాయి? 50,000 రూపాయలు మనం ఇస్తే ఈ మహానుభావుడు 1,00,000 రూపాయలు ఇస్తానని, అవునా? ఎస్సీలకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం, అవునా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చినాం, బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చినాం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చినాం. ఇవన్నీ ఏడున్నాయి ఇప్పుడు? ఎవరికైనా మన ఊర్లో ఒక కార్పొరేషన్ నుంచి ₹1 వచ్చినాయా సబ్సిడీ డబ్బులు? ఎవరికైనా ₹1 వచ్చినాయా? గతంలో మనం ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులు తప్ప ఈ రోజు ఆ కార్పొరేషన్లకు ₹1 కూడా ఇవ్వకుండా అన్ని కూడా బోన్ చేసేసి మాట్లాడితే నవరత్నాలు ఇస్తాను చెప్పాలి. నవరత్నాల పేర్లు చెప్పండి అన్నమాట, ఊర్లో చూసా ఒకడు కూడా చెప్పాడు, అవునా? ఆ అమ్మఒడి పథకం తప్ప ఏది లేదు. అమ్మఒడి కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి 13,000 రూపాయలు ఇచ్చాడు. ఈ రోజు పెద్ద మేనిఫెస్టో ఇచ్చినాడు, చూసారు లేదు జగన్మోహన్ రెడ్డి? చూసారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో? చూసారమ్మా? ఆ ముస్లింలకు మళ్ళీ పెన్షన్ ఎంత ఇస్తా అని చెప్పాడు తెలిసిన? 3,500 ఇస్తానంట. ఈసారి అది కూడా 5 ఏళ్ళకి ఇస్తానంట, చూడు గుర్తుపెట్టుకొని. ఎమ్మడే ఏడట అది కూడా 5 ఏళ్ళకి ఇస్తాడట. అమ్మఒడి పథకం ఒకరికే ఇస్తాడట, 17,000 రూపాయలు ఇస్తాడట. మళ్ళీ దాంట్లో 5,000 రూపాయలు కటింగ్ పెడతాడు రేపు. ఆయన మేనిఫెస్టో ఘోరాతి ఘోరంగా ఉంది. చక్రపాణి రెడ్డి మన ఊరికి వచ్చి బుడ్డ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు అడిగాడు. బాగుంది, నువ్వేం చేసావు గాంధీ ఊరికి? చెప్పాలి కదా నువ్వు కూడా. బుడ్డ రాజశేఖర రెడ్డి ఏం చేయలే, బాగానే ఉంది. నువ్వేం చేసావు చెప్పుకోవాలి కదా ఈ ఊరికి. ఏమైనా చేసింటే కదా నీకు చెప్పుకోనికి. ఆయన ఎలక్షన్లు కాబట్టి జగనన్న ఎలక్షన్లు జగన్ చూసి ఓటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నిలవలేడా? నువ్వు నిలబడింది. జగన్మోహన్ రెడ్డి రమ్మని నిలబడవు, అప్పుడు మా జనం సమాధానం చెప్తారు. దరిద్రుడా నువ్వు నిలబడవు, నువ్వు చక్రపాణి రెడ్డి నామినేషన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి నామినేషన్ చేసినాడా? ఎవరు వేసారా నామినేషన్? జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే కొట్టరాడు. మరి నీ మొగం ఎందుకు? దరిద్ర మొగం పక్కన పడే చెప్పాలా? దయచేసి పోయినసారి లెక్క మోసపోవకండి. ఈసారి మన గ్రామమే కాదు, నియోజకవర్గంలో అన్ని గ్రామాలు మనం బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి
రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ప్రధానంగా ముఖ్యంగా మహిళలకు మీకు అనేక కార్యక్రమాలు ఆయన పెట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.